Good morning to everyone. So today we are discussing the lesson 6th class English Unit 8 where there is a will there is a way. So this is the lesson. Okay. So 6th class Unit 8 వేర్ దెర్ ఇస్ అ విల్ దెర్ ఇస్ ఎ వే అంటే మనసుంటే మార్గం ఉంటుంది అనే దానికి మీనింగ్ అంట. దీని యొక్క మీనింగ్ మనసుంటే మార్గం ఉంటుంది అంటే ఇది చాలా ఇంపార్టెంట్ మన జీవితంలో. సో ప్రతి ఒక్కరూ మనసు పెట్టి పని చేస్తే ఖచ్చితంగా ఒక పనిలో విజయం సాధిస్తాము అని చెప్పడానికి ఈ లెసన్ మనకు ఇవ్వడం జరిగింది. ఎస్పెషల్లీ ఈ పిల్లల వయసులో అంటే చదువుకునే వయసులో చాలా ఇంపార్టెంట్ ఈ లెసన్. ఎందుకంటే సో అనేక రకాల విజయాలు సాధించాలంటే మనసు ఖచ్చితంగా మంచిగా ఉండాలి. అంటే మనసు బాగుండాలి. సో మనసు బాగుంటే ఏదైనా విజయం సాధించవచ్చు అని చెప్పడానికి మనకి ఈ లెసన్ ఇవ్వడం జరిగింది. ఓకేనా? సరే చూద్దాం. ఇక్కడ మనకి జస్ట్ యు అబ్జర్వ్ ది ఫస్ట్ పేజ్. అబ్జర్వ్ చేస్తే పేజ్ నెంబర్ 110 అబ్జర్వ్ చేస్తే ఒక 6 ఇమేజెస్ ఇచ్చినామా. ఏమి నెంబర్ 1 ఇమేజ్ ఇట్ ఈస్ బిలాంగ్స్ టు ద క్రికెట్. మళ్ళీ క్రికెట్ ఆటకు సంబంధించింది. అండ్ సెకండ్ ఇమేజ్ చూస్తే కబడ్డీ ఆటకు సంబంధించింది. అండ్ థర్డ్ ఇమేజ్ చూస్తే గోల్ఫ్ ఆటకు సంబంధించింది. అండ్ ఫోర్త్ ఇమేజ్ చూస్తే సెటిల్ సంబంధించింది. అండ్ ఫిఫ్త్ చూస్తే చెస్కి సంబంధించింది. అండ్ సిక్స్త్ ఇమేజ్ చూస్తే వెయిట్ లిఫ్టింగ్ సంబంధించింది. అంటే ఆల్మోస్ట్ ఇక్కడ 6 ఇమేజెస్ కూడా అన్ని స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ఇమేజెస్ మనకి కనిపిస్తున్నాయి కదా టెక్స్ట్ బుక్లో. సో అంటే ఖచ్చితంగా దిస్ లెసన్ గోస్ టు ద స్పోర్ట్స్. ఖచ్చితంగా స్పోర్ట్స్ గురించే ఈ లెసన్ చెప్తారని చెప్పేసి మన ఇమేజెస్ గురించి లేకుంటే ఇమేజెస్ చూస్తే మనం చెప్పుకోవచ్చు. సో ఇది ఏదో స్పోర్ట్స్ సంబంధించినటువంటి లెసన్ అని చెప్పేసి. సో కాబట్టి చాలా మంచి లెసన్. సో బాగా వినండి. నెక్స్ట్ సో కాబట్టి పేజ్ నెంబర్ 111. సో వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే అంటే మనసు ఉంటే ఖచ్చితంగా మార్గం ఉంటుంది అనే దీనికి మీనింగ్ చూడండి. నో వన్ ఈజ్ బోర్న్ ఎ గ్రేట్ అంటే ఎవరు కూడా గొప్పగా పుట్టరు. అంటే అమ్మ కడుపులో నుంచి మనం బయటకు వచ్చినప్పుడు ఎవరు కూడా గొప్ప వాళ్ళు కాలేము. మళ్ళీ సో వన్ బికమ్ గ్రేట్ బై హిస్ ఆర్ హర్ డీడ్స్ అంటే వాళ్ళు చాలా కష్టపడితే చాలా మంచి పనులు చేస్తే అప్పుడు వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు. మళ్ళీ ఏముండాలంట డీడ్స్ అంటే ఏమి మంచి పనులు చేయడం వల్ల. పవర్ విల్ పవర్ అంటే సంకల్ప బలం. అంటే మనం ఏదైనా అనుకుంటే సాధించే వరకు వదలకూడదు. దట్ ఈస్ కాల్డ్ విల్ పవర్. అండ్ థర్డ్ వన్ పేషెన్స్ అంటే ఓపిక ఉండాలి, ఓర్పు ఉండాలి. అంటే ఒక పని సాధిస్తున్నప్పుడు ఓర్పు ఉంటే ఖచ్చితంగా ఆ పనిలో మనం విజయం సాధిస్తాం. మళ్ళీ ఓర్పు లేకుంటే విజయం సాధించలేము. కాబట్టి ఇక్కడ పేషెన్సీ అంటే ఓర్పు కలిగి ఉండాలి. అండ్ లాస్ట్ది పెర్సీవరెన్స్ అంటే ఏమి అంటే పట్టుదల. అంటే ఏదైనా ఒక పని సాధించాలంటే మనకి ఒక 4 విషయాలు చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఒకటి డీడ్ అంటే ఖచ్చితంగా ఆ పని చేయాలని చెప్పేసి బలమైనటువంటి కోరిక ఉండాలి. నెక్స్ట్ విల్ పవర్ అంటాడు అంటే సంకల్ప బలం ఉండాలి. ఖచ్చితంగా నేను చేయగలను, నేను చేస్తాను అనే సంకల్ప బలం ఉండాలంటాడు. అండ్ ఫోర్త్ వన్ పేషెన్సీ అంటే ఓర్పు ఉండాలి. సో మనకి ఎంత ఓర్పు ఉంటే అంత ఆ పనిలో విజయము సాధిస్తాం. అండ్ ఫోర్త్ వన్ పెర్సివరెన్స్ అంటే పట్టుదల ఉండాలి. అంటే ఒక పని అనుకుంటే ఖచ్చితంగా దాంట్లో ఏమి విజయం సాధించే వరకు నిద్రపోకూడదు. అదే పట్టుదల అంటే అదే పెర్సివరెన్స్. కాబట్టి మనం ఏదైనా ఒక పని సాధించాలంటే ఒక పనిలో విజయం సాధించాలంటే ఖచ్చితంగా ఈ 4 ఉండాలంటాడు మన ఈ రైటర్. ఓకే అర్థమైంది కదా. చూడండి నెక్స్ట్. సో దీస్ క్వాలిటీస్ హెల్ప్ ఏ పర్సన్ ఓవర్కమ్ ద వీక్నెసెస్ అండ్ బ్యారీస్ ఆఫ్ అచీవ్ ద గోల్స్. సో కాబట్టి ఈ 4 లక్షణాలు ఏదైతే వ్యక్తిలో ఉంటాయో వాడు ఖచ్చితంగా గొప్పవాడు కావడానికి అనేక రకాల అవకాశాలు మనకు కనిపిస్తాయి అంటారు. మళ్ళీ హియర్ ఆర్ 2 స్టోరీస్ ఆఫ్ అథ్లెటిక్స్ హూ అచీవ్ దేర్ బెస్ట్. మళ్ళీ ఇక్కడ మనకి ఒక ఇద్దరు అథ్లెటిక్స్ అంటే ఏమి ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఆడతారు కదా వాళ్ళు ఏమి అథ్లెటిక్స్ అంటారు మీకు తెలుసు. మళ్ళీ ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్ ఆడే వాళ్ళని ఈ అథ్లెట్స్ అంటారు. ఈ అథ్లెటిక్స్ అంటే 2 స్టోరీస్ ఉన్నాయంట. ఇక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పబడుతుందంట ఈ లెసన్లో మనకి. సో హూ అచీవ్ దర్ బెస్ట్ అంటే వాళ్ళు చాలా గొప్పగా సాధించినారంట, చాలా గొప్ప గొప్ప విజయాలు సాధించారంట. వాళ్ళ గురించి మనం తెలుసుకుందాం. ఇన్స్పైట్ ఆఫ్ దేర్ ఫిజికల్లీ ఛాలెంజెస్ అంటే ఇన్స్పైట్ ఆఫ్ అయినా కూడా అంటే ఏమైనా కూడా వాళ్ళు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ అయినప్పుడు కూడా అంటే వాళ్ళు కాళ్ళు లేదు, చెవులు లేదు, చేళ్ళు లేవు, గుడ్డివాళ్ళు ఏదో అన్నారు.
సో వాళ్ళంతా ఏమంటారు, మనం ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ అంటారు. సో ఎవరికైతే కళ్ళు కానీ, ముక్కు కానీ, నోరు కానీ, చేలు కానీ, కాళ్ళు కానీ సరిగ్గా పని చేయలేకపోతే అటువంటి వాళ్ళను ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ అని అంటారు. సో కాబట్టి అటువంటి పీపుల్స్ ఇక్కడ అథ్లెటిక్స్‌లో 2 అద్భుతమైన విజయాలను సాధించారంట. ఆ సాధించిన విజయాలు ఎలా ఉంటాయో మనం ఈ లెసన్‌లో తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ us స్టార్ట్ ది లెసన్. సో పేజ్ నంబర్ 111. So in the year of 1992, Olympics had put Barcelona on the map of the world. మళ్ళీ వరల్డ్ మ్యాప్లో మనం బార్సిలోనా చూస్తే అక్కడ ఏం జరుగుతుందంట, ఒలింపిక్స్ జరుగుతున్నాయంట. ఎప్పుడు? ఇన్ ద ఇయర్ ఆఫ్ 1992లో ఒలింపిక్స్ జరుగుతున్నాయి. సో నార్మల్లీ థౌజండ్స్ ఆఫ్ అథ్లెటిక్స్ టేక్ పార్ట్ ఇన్ దిస్ గేమ్స్. నార్మల్గా అంటే సాధారణంగా ఒలింపిక్స్ గేమ్ జరుగుతాయంటే సమ్ థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ ఆర్ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ గేమ్. అంటే ఆ యొక్క ఒలింపిక్స్లో కొన్ని వేల మంది ప్రాక్టీస్ చేయడానికి వస్తూ ఉంటారు. మళ్ళీ వై డూ సో మెనీ కంట్రీస్ సెండ్ దర్ టీమ్స్ టు ది ఒలింపిక్స్? మరి ఎందుకు ఈ ఒలింపిక్స్కి కొన్ని వేల మంది ఇక్కడికి రావడం జరుగుతుంది, కొన్ని కంట్రీస్ కూడా రావడం జరుగుతుంది? ఎందుకు వస్తారు ఇక్కడికి ఒలింపిక్స్కి అని అంటే, వై డూ సో మెనీ కంట్రీస్, ఎందుకు చాలా కంట్రీస్ సెండ్ దర్ టీమ్స్ టు ద ఒలింపిక్స్? ఎందుకు పంపిస్తారు ఒలింపిక్స్కి? ప్రతి దేశం కూడా ఖచ్చితంగా ఏం పంపిస్తుంది, ఒలింపిక్స్ పంపిస్తారంట వాళ్ళ టీంని, వాళ్ళ దేశం తరఫున ఆడాలి ఆ యొక్క గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో అని చెప్పేసి చాలా మందిని పంపిస్తుంటారు. ఎందుకు పంపిస్తారంట? ఇట్ ఈస్ ఏ బికాస్ ఆఫ్ ఒలింపిక్స్ ఈజ్ ఏ వరల్డ్స్ బిగ్గెస్ట్ స్పోర్ట్స్ ఈవెంట్. ఒలింపిక్స్ అనేది ప్రపంచంలోనే పెద్ద స్పోర్ట్స్ అండ్ గేమ్స్ జరిగేటువంటి ప్రాంతం అది. కాబట్టి ప్రతి దేశం కూడా తన యొక్క క్రీడాకారులను ఒలింపిక్స్కు అంటే గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఆడడానికి పంపిస్తుంది. మళ్ళీ ఇట్ ఈస్ an honor for every country to send their athletes to take part of the Olympics. మళ్ళీ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా హానర్గా భావిస్తారంట, చాలా గౌరవంగా భావిస్తారంట. మన దేశం తరఫున ఒలింపిక్స్లో ఈ వ్యక్తి ఆడాలి, లేకుంటే ఈ వ్యక్తులు ఆడాలి అని చెప్పేసి ప్రతి దేశం కూడా కొంతమంది వ్యక్తుల్ని అథ్లెటిక్స్కి లేకుంటే ఏమంటారు దీన్ని, ఒలింపిక్స్కి పంపించడం కూడా జరుగుతుందంట. అంటే మన దేశం తరఫున పార్టిసిపేట్ చేయాలి అక్కడ అని. మళ్ళీ ఇట్ ఈస్ నాట్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్. మళ్ళీ ఆ పోటీల్లో సక్సెస్ సాధించవచ్చు, లేకుంటే ఫెయిల్యూర్ సాధించవచ్చు. అంటే విజయమైనా సాధించవచ్చు, లేదా కొన్నిసార్లు విజయం అందకపోవచ్చు. కానీ వాట్ మ్యాటర్స్ ఈజ్ పార్టిసిపేషన్ ఈజ్ ఇన్ ద ఈవెంట్. కానీ ఖచ్చితంగా పార్టిసిపేషన్ అనేది ఖచ్చితంగా ఉండి తీరాలి. అంటే మన దేశం తరఫున కొంతమంది వ్యక్తులు ఆ యొక్క స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఆడాలి అని ప్రతి కంట్రీ కూడా అక్కడికి ఒలింపిక్స్ పంపించడము జరుగుతుందంట. నెక్స్ట్ పేరాగ్రాఫ్ చూడమ్మా. సో ద ప్లేయర్స్ పుట్ దేర్ బెస్ట్ ఎఫర్ట్స్ టు విన్. మరి ఇక్కడ ప్లేయర్స్ బెస్ట్ ఎఫర్ట్స్, తన శక్తి ఉన్నంత మేరకు వాళ్ళు ఏం చేస్తారంట, అక్కడ పోయి దాంట్లో అంటే గేమ్స్లో పార్టిసిపేట్ చేసి గెలవాలని చెప్పేసి ప్రయత్నిస్తారంట. బట్ ఏ ఫ్యూ అమాంగ్ సచ్ గుడ్ ప్లేయర్స్ హ్యావ్ బికమ్ విక్టిమ్స్ ఆఫ్ యాక్సిడెంట్స్. కానీ కొన్నిసార్లు సచ్ గుడ్ ప్లేయర్స్, చాలా మంచి ప్లేయర్స్ హ్యావ్ బికమ్ విక్టిమ్స్ ఆఫ్ యాక్సిడెంట్, కొన్ని యాక్సిడెంట్స్ గురయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. బట్ ఎ ఫ్యూ అదర్స్ హ్యావ్ బీన్ విక్టిమ్స్ ఆఫ్ డిసీజెస్. కొంతమందికి కొన్ని రోగాలు ఉన్నప్పటికీ కూడా, లేకుంటే కొన్ని రోగాలు కూడా వస్తాయి. మరి దే ఆర్ ఈగర్ టు షో దట్ దే ఆర్ ఛాంపియన్స్ ఇన్ దేర్ ఓన్ ఫీల్డ్. అయినప్పటికీ కూడా అనేక రకాల డిసీజెస్ రావడాని, అనేక రకాల రోగాలు రాని, లేదా అనేక రకాల యాక్సిడెంటల్గా ఏదైనా ప్రమాదం జరిగిని వాళ్ళు అవన్నీ కూడా ఓర్చుకొని ఏం చేస్తారంట, దే ఆర్ ఈగర్లీ టు షో వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ని, వాళ్ళు ఛాంపియన్ కావాలని చెప్పేసి చాలామంది అనుకొని ప్రతి ఒక్కరు కూడా ఒలింపిక్స్లో పాల్గొనడానికి పోతారంట. మళ్ళీ వన్ సచ్ ఛాంపియన్ వాజ్ విల్మా రుడాల్ఫ్. మళ్ళీ అటువంటి ఛాంపియన్లో ఒకరే ఈ ఛాంపియన్. ఎవరు? విల్మా రుడాల్ఫ్ ఆఫ్ యుఎస్ఏ. మళ్ళీ ద పర్సన్ బిలాంగ్స్ టు ద యుఎస్ఏ. యుఎస్ అంటే ఏమి? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అమెరికాకు చెందినటువంటి విల్మా రుడాల్ఫ్. షీ ఈజ్ ఏ పాపులర్లీ నోన్ యాజ్ బ్లాక్ గెజిల్లా. సో దీన్ని ఏమంటే గెజిల్లీ అంటారు. షీ వాజ్ పాపులర్లీ నోన్ యాజ్ బ్లాక్ గెజిల్లీ. సో బ్లాక్ గెజిల్లీ అంటే ఏమంటే, బ్లాక్ గెజిల్లీ అంటే నల్ల
జింక అని అర్థం అంట. బ్లాక్ ఎజిల్ అంటే నల్లటి జింక అని అర్థం అంట. మళ్ళీ ఈ హ్యాడ్ ద స్పీడ్ అండ్ గ్రేస్ ఆఫ్ డీర్. ఎట్లా ఉంటుందంటే ఆమె స్పీడ్ ఎంత ఫాస్ట్గా పరిగెడుతుందంటే లైక్ ఎ డీర్. జింక ఏ విధంగా పరిగెడుతుందో అంత ఫాస్ట్గా పరిగెడుతుందంట ఈమె. ఎవరు? మనకి విల్మా రుడాల్ఫ్. అర్థమైంది కదా? నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ పేరులో. సో విల్మా రుడాల్ఫ్ బిలాంగ్స్డ్ టు ద లార్జ్ ఆఫ్రో అమెరికన్ ఫ్యామిలీ. మళ్ళీ ఈ విల్మా రుడాల్ఫ్ ఏ దేశానికి చెందంట? ఆఫ్రో అమెరికన్ ఫ్యామిలీ అండ్ ఏ లార్జ్ ఫ్యామిలీ ఆల్సో. ఆఫ్రో అమెరికన్ సంబంధించినటువంటి లేడీ ఈమె. మళ్ళీ ఈ బిలాంగ్స్ టు ఏ లార్జ్ ఫ్యామిలీ. లార్జ్ ఫ్యామిలీ అంటే వీళ్ళ ఫ్యామిలీలో చాలా పెద్ద అంట వీళ్ళ ఫ్యామిలీ. ఇన్ఫ్యాక్ట్ షీ వాజ్ ద 14th చైల్డ్. ఇన్ఫ్యాక్ట్ అయినప్పటికీ కూడా ఏమంట, ఈమె ఫ్యామిలీ చాలా పెద్దది అంటున్నాడు. మళ్ళీ ఇన్ఫ్యాక్ట్ షీ వాజ్ ఏ 14th చైల్డ్ అంటే 14వ కుమార్తె అంటే ఈమె. 14 మంది, ఈమె కంటే 13 మంది ముందు పుట్టినారు. ఈమె 14వ మంది అంట. ఈమె 14వ సంతానం. అండ్ హీ వాజ్ వెరీ వీక్. 14వ సంతానం పుట్టింది కాబట్టి ఈమె చాలా వీక్గా ఉండిందంట పుట్టినప్పుడు. అండ్ వెన్ షీ వాజ్ బోర్న్ అంటే ఆమె పుట్టినప్పుడు 14వ సంతానంగా పుట్టింది కదా తల్లిదండ్రులకు, అందుకోసం చాలా వీక్గా ఉండిందంట. మళ్ళీ అట్ ద ఏజ్ ఆఫ్ 4 అంటే ఈమెకు, ఎవరు ఈమె అంటే విల్మా రుడాల్ఫ్, ఈమెకు అట్ ద ఏజ్ ఆఫ్ 4 అంటే 4 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ షీ హ్యాడ్ ఏ అటాక్ టు పోలియో. ఆమెకి ఏమొచ్చిందంట? పోలియో అటాక్ అయిందంట. తెలుసు కదా పోలియో అంటే? కాళ్ళు సరిగా పనిచేయకపోవడమే ఏమంటారు? పోలియో అంటారు కదా. సో పోలియో అటాక్ అయిందంట ఈమెకి. ఎవరికి? విల్మా రుడాల్ఫ్. అండ్ వాజ్ ఏ బెడ్ ఫర్ 2 long years. కాబట్టి పోలియో అటాక్ అయింది కాబట్టి 2 years బెడ్ మీదే ఉండిపోయిందంట ఈమె. ద డాక్టర్ రికమెండెడ్ రెగ్యులర్లీ మసాజ్ టు గెట్ హర్ లెఫ్ట్ లెగ్ బ్యాక్ ఇన్ నార్మల్. మళ్ళీ డాక్టర్ దగ్గర పిలిచిపోయినారు. సో మా యొక్క అమ్మాయి కాలు ఈ విధంగా అయిందని చెప్పేసి తల్లిదండ్రులు పిలిచిపోతే ఏం చేయాలంట? ద డాక్టర్ రికమెండెడ్, డాక్టర్ చెప్పినా ఏం చెప్పినా రెగ్యులర్లీ మసాజ్ టు గెట్ దర్ లెఫ్ట్ లెగ్ బ్యాక్. అంటే డైలీ మసాజ్ చేస్తూ ఉండండి, మీ యొక్క అమ్మాయి యొక్క లెఫ్ట్ కాల్కి ఆయిల్ వేసి రోజు ఏం చేస్తున్నాండి? మసాజ్ చేస్తూ 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 ఉంటే ఖచ్చితంగా తిరిగి వస్తుంది అని చెప్పేసి డాక్టర్ సజెషన్ ఇవ్వడం జరిగిందంట పేరెంట్స్కి. సో ఈచ్ మెంబర్ ఇన్ హర్ ఫ్యామిలీ స్పెండ్ సమ్ టైమ్ మసాజింగ్ హర్ లెగ్. మళ్ళీ ఈమె కంటే 13 మంది ముందున్నారు కదా, వాళ్ళంతా పెద్దవాళ్ళు ఈమె కంటే. కాబట్టి రోజు కూడా ఆ ఫ్యామిలీ అంతా కూడా ఈమె కోసం ఏం చేసేవారంట? మసాజ్ చేసేవారంట. రోజు ఆ యొక్క లెఫ్ట్ లెగ్కి మసాజ్ చేస్తూ 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 ఉండేవాళ్ళంట. సో ఇన్ కోర్స్ ఆఫ్ టైం అంటే కొద్ది సమయం తర్వాత, అంటే కొన్ని రోజుల తర్వాత షీ వాజ్ ఏబుల్ టు వాక్. అలా చేస్తూ 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 పోతే కొద్ది రోజుల తర్వాత ఆమె మెల్లగా నడవడానికి ప్రయత్నిస్తుందంట. అండ్ షీ హౌఎవర్ నీడెడ్ స్పెషల్ షూ. ఆమెకి నడవడానికి కొన్ని స్పెషల్ షూ తయారు చేసినట్టు ఆమెకి. ఎందుకు? ఆమెకు పోలియో వచ్చింది కాదు కదా, ఆమె పోలియో వచ్చింది కాబట్టి ఆమెకి ఏమి ఒక స్పెషల్ షూ తయారు చేసినారంట. ఎవరు? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. ఎందుకు? ఆమె నడవలేదు మనటువంటి షూ వేసుకోలేదు ఆమె. ఎందుకు? పోలియో వచ్చింది కాబట్టి. సో పోలియో వచ్చింది కాబట్టి ఆమెకి స్పెషల్గా ఒక బూట్లను, షూ అంటారు కదా, కొన్ని బూట్లను తయారు చేసినట్ట ఇద్దరికి, ఆమె 2 కాళ్ళకి. హ్యాస్ హర్ లెగ్స్ బికమ్ ఏ లిటిల్ స్ట్రాంగర్. అప్పుడు ఎప్పుడైతే షూ తొడిగిందో ఆ అమ్మ కొద్దిగా స్ట్రాంగ్ అయిపోయిందంట. ఆమె నడవడానికి కూడా సిద్ధంగా ఉందంట. షీ బికేమ్ రన్ అబౌట్ ది ప్లే. మెల్లగా నడవడం ప్రారంభించిందంట. ఎవరు? విల్మా రుడాల్ఫ్. ఎప్పుడైతే ఆ షూ వేసుకునిందో కొద్దిగా బాగైనట్లు అనిపించింది ఆమెకి, మెల్లగా నడవడం కూడా ప్రారంభించిందంట. అండ్ ప్లే ఆల్సో, కొన్నిసార్లు ఆట ఆడడం కూడా నేర్చుకుందంట. అండ్ షీ సెడ్ ఐ ఆమ్ రన్ ఫాస్ట్ అండ్ ఐ విల్ బి పార్టిసిపేటెడ్ ఒలింపిక్స్. ఆమె అంటుందంట, ఐ క్యాన్ రన్ ఫాస్ట్, నేను చాలా స్పీడ్గా పరిగెత్తగలను ఇప్పుడు. అండ్ ఆల్సో ఐ విల్ పార్టిసిపేట్ ఇన్ ద ఒలింపిక్స్, నేను చాలా స్పీడ్గా పరిగెత్తేసి ఒలింపిక్స్లో నేను పాల్గొంటాను ఇప్పుడు అని చెప్పేసి ఈ విల్మా రుడాల్ఫ్ చెప్తుందంట. చూడండి ఎంత కాన్ఫిడెన్స్ ఆమెకి కదా. అట్ నో టైమ్ డిడ్ షీ ఫీల్ దట్ హీ వాజ్ ఏ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. ఆమె ఎప్పుడు ఫీల్ కాలేదు నేను ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, నాకు సరిగా కాలు లేదు, నా లెఫ్ట్ లెగ్ సరిగా పనిచేయడం లేదు, నా లెఫ్ట్ లెగ్కి పోలియో వచ్చింది అనే విషయాన్ని కంప్లీట్గా మర్చిపోయింది ఆమె. మర్చిపోయి నేను ఒలింపిక్స్లో పాల్గొంటాను అని చెప్పేసి ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేదంట ఆమె ఎప్పుడు. చూడండి
యాజ్ ఇయర్స్ పాస్ అంటే కొన్ని సంవత్సరాల తర్వాత షీ ఇంప్రూవ్డ్ ఇన్ హర్ హెల్త్. ఆమె హెల్త్ బాగా ఇంప్రూవ్ అయిపోయిందంట. అప్పుడు సరిగ్గా లేదు హెల్త్ కదా! చిన్నప్పటి నుంచి సరిగ్గా లేదు ఆమెకి. సో, కాబట్టి ఆ తర్వాత కొద్ది సంవత్సరాలకి ఆమె హెల్త్ చాలా స్ట్రాంగ్‌గా మారిపోయిందంట. చూడండి. టు గ్రో స్ట్రాంగర్ ఎనఫ్ టు ప్లే ది బాస్కెట్ బాల్. చాలా బాగా స్ట్రాంగ్‌గా తయారైంది. బాస్కెట్ బాల్ కూడా ఆడుతుందంట ఆమె. మంచిగా బాస్కెట్ బాల్ ఆడుతుందంట. ఫర్ హర్ స్కూల్ లెవెల్. అంటే స్కూల్‌లో గేమ్స్ అండ్ స్పోర్ట్స్‌లో బాగా పార్టిసిపేట్ చేసి మంచి బాస్కెట్ బాల్ ప్లేయర్‌గా ఏమైందంటే ఎదిగిందంట. షీ వాస్ ఆల్వేస్ చీర్‌ఫుల్ అండ్ యాక్టివ్. చాలా సంతోషంగా ఉంటుంది. ఎప్పుడు కూడా సంతోషంగా నవ్వుతూ ఉంటుందంట. అండ్ ఆల్సో యాక్టివ్. చాలా యాక్టివ్‌గా ఉంటుందంట ఆమె. అండ్ వా వాస్ ఫుల్ ఆఫ్ హోప్ దట్ షీ వుడ్ వన్ డే ఈజ్ ఎ గ్రేట్ ప్లేయర్. ఆమె ఎప్పుడు అనుకుంటుందంటే ఖచ్చితంగా నేను ఎప్పుడో ఒక మంచి ప్లేయర్ అవుతాను. నేను ఒలింపిక్స్‌లో ఆడతాను. ఒలింపిక్స్‌లో మెడల్స్ సంపాదిస్తాను అని చెప్పేసి ఈమె మనసులో ఎప్పుడు స్ట్రాంగ్‌గా ఒక బిలీవ్ కలిగి ఉందంట. ఒక నమ్మకం కలిగి ఉందంట. ఈ యొక్క ఎవరు? విల్మా రుడాల్ఫ్. నెక్స్ట్ పేరు చూడండి. ఏ ట్రైనర్ ఆఫ్ అథ్లెటిక్స్ హ్యాపెన్ టు మీట్ హర్ వన్ డే. ఒక ట్రైనర్, ఒక కోచ్ వచ్చినాడంట ఈమె దగ్గరికి. కోచ్ వచ్చి ఈమెతో మాట్లాడుతున్నాడు. ఎవరితో? రుడాల్ఫ్ విల్మా రుడాల్ఫ్‌తో. హీ సా దట్ షీ వాజ్ ఏ టాలెంటెడ్ గర్ల్. ఎప్పుడైతే కోచ్ ఆమెను చూసినాడో అప్పుడే అనుకున్నాడంట కోచ్. అరే! షీ ఈజ్ ఏ టాలెంటెడ్ గర్ల్. చాలా టాలెంట్ ఉంది ఈమె దగ్గర అని చెప్పేసి ఆమెను చూసి ఆమెను మాట్లాడించే లోపల ఆమెలో ఉండేటువంటి శక్తిని, ఆమెలో ఉండేటువంటి పట్టుదలని గ్రహించేసి ఈమె చాలా టాలెంటెడ్ గర్ల్ అని చెప్పేసి కోచ్ అన్నాడంట. నెక్స్ట్ షీ టుక్ రెగ్యులర్‌లీ లెసన్స్ ఫ్రమ్ హిస్ కోచ్. వాళ్ళ కోచ్ రోజు కొన్ని పాఠాలు చెప్పాడంట ఆమెకి. ఆమె రోజు కూడా ఆ పాటలు బాగా వింటూ ఉండేది. ఎట్లో ఒకట్ల ఖచ్చితంగా విజయం సాధించాలనే కోరిక ఉంది ఆమెకి. కాబట్టి వాళ్ళకి కోచ్ ఏం చెప్తే ఆ పని చేస్తూ ఉండేదంట ఈమె. ఎవరు? విల్మా రుడాల్ఫ్. అండ్ లెసన్స్ హెల్ప్డ్ హర్ జాయిన్ ది అమెరికన్ ఒలింపిక్స్ టీమ్. ఆమె ఆయన మాటలకి విని, విని, విని అమెరికాలో ఒలింపిక్స్ జరిగితే అక్కడికి పోయి ఆ ఒలింపిక్స్‌లో పార్టిసిపేట్ కావడము జరిగిందంట. అండ్ మెల్బోర్న్ ఆల్సో. ఆ తర్వాత ఎక్కడికి పోయిందంట? మెల్బోర్న్ పోయిందంట. అంటే ఆస్ట్రేలియాకి పోయి కూడా అక్కడ కూడా ఒలింపిక్స్ ఆడుతూ ఉందంట. నెక్స్ట్ ఇన్ ద నెక్స్ట్ ఒలింపిక్స్ ఇన్ రోమ్. మళ్ళీ మెల్బోర్న్ తర్వాత ఎక్కడున్నాయి ఒలింపిక్స్ అంటే రోమ్‌లో ఉన్నాయంట. మళ్ళీ అక్కడి నుంచి రోమ్స్‌కి పోయిందంట ఒలింపిక్స్ ఆడడానికి. ఎవరు? విల్మా రుడాల్ఫ్. మళ్ళీ షీ బికమ్ ఏ సూపర్ స్టార్ అండ్ వాన్ 3 గోల్డ్ మెడల్స్. 3 గోల్డ్ మెడల్స్. అంటే అక్కడ చాలా బ్యూటిఫుల్‌గా ఆడిందంట ఈమె గేమ్. సో, గేమ్ ఆడి ఎన్ని గోల్డ్ మెడల్స్? 3 గోల్డ్ మెడల్స్‌ని సాధించిందంట ఆ యొక్క ఒలింపిక్స్‌లో. ఎవరు? విల్మా రుడాల్ఫ్. చూడండి. హి స్మైల్డ్ అండ్ సెడ్. చాలా నవ్వుతూ ఉందంట. చాలా సంతోషం. ఎందుకంటే 3 గోల్డ్ మెడల్స్. ఆమె కోరిక చిన్నప్పటి నుంచి గేమ్స్ ఆడాలి. గేమ్స్‌లో మంచి మెడల్స్ సాధించాలని. సో, ఈ రోజుకి ఏమైందది? ఆ యొక్క కోరిక నెరవేరింది. సో, కాబట్టి ఆమెకు చాలా సంతోషం ఉందంట. ఐ రన్ ఫాస్ట్ బికాస్ మైన్ ఈజ్ ఎ లార్జ్ ఫ్యామిలీ. నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు. మైన్ అంటే నా యొక్క ఫ్యామిలీ చాలా పెద్దది. మేము మొత్తము 14 మంది ఉన్నాం కదా! అండ్ ఐ నీడ్ ఎ గెట్ టు డైనింగ్ టేబుల్ ఫస్ట్. అంటే ఒక పెద్ద టేబుల్ కొంటాను నేను ఈరోజు. అందరూ కలిసి ఒకేసారి భోంచేద్దాము కదా! ఫ్యామిలీ కదా! ఫ్యామిలీ అంటే అందరూ కలిసి భోంచేయాలి కదా! సో, వీళ్ళు 14 మంది. సో, మేమంతా కింద కూర్చొని భోంచేసేవాళ్ళం రోజు. ఇప్పుడు నేను ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్స్ 3 గోల్డ్ మెడల్స్ సంపాదించాను కాబట్టి నా దగ్గర కొద్దిగా డబ్బుంది ఇప్పుడు. సో, నేనేం చేశాను ఖచ్చితంగా ఒక పెద్ద డైనింగ్ టేబుల్ తీసుకొని ఆ డైనింగ్ టేబుల్‌లో ఆ 14 మెంబర్స్ కూర్చొని మేమంతా మీల్స్ గానీ, డిన్నర్ గానీ చేస్తాము అని చెప్పేసి అనిందంట. చూడండి. అది కళ అంటే. సో, కాబట్టి అలా ఉండాలి. సో, ప్రతి వ్యక్తి గూడా అంటే ఈవెన్ దో షీ ఈజ్ ఏ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ అయినా కూడా తన యొక్క ఎయిమ్‌తో, తన పట్టుదలతో, తన యొక్క సంకల్ప బలంతో, తన ఓర్పుతో ఏం సాధించాము లాస్ట్‌కి విజయము సాధించింది. అట్లా ప్రతి విద్యార్థి కూడా ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా సాధించవచ్చు. ఏముండాలి? పేషెన్సీ ఉండాలి ఖచ్చితంగా. సంకల్ప బలం ఉండాలి. అండ్ డీడ్స్ ఉండాలి. అండ్ పేషెన్సీ అండ్ విల్ పవర్, పెర్సివరెన్స్ ఇవన్నీ ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు అని చెప్పడానికి ఈ యొక్క విల్మా రుడాల్ఫ్ యొక్క కథ ఇదే అనమాట. అర్థమైంది కదా! సో, నెక్స్ట్ మరి సెకండ్ పర్సన్ ఉన్నాడంట. ఆ సెకండ్ పర్సన్ గురించి కూడా తెలుసుకుందాం. అండ్ టర్న్ ద పేజ్ 112 ఓకేనా? ఇంకా మనకి ఈ సెకండ్ పర్సన్ కదా! ఈ స్టోరీలో సెకండ్ పర్సన్ గురించి తెలుసుకుందాం. మళ్ళీ ఎవరు ఈ సెకండ్ పర్సన్? ఏమిటి అనేది మనం తెలుసుకుందాం. పేజ్ నంబర్ 112.
సో అనదర్ చాంపియన్ హూ సఫర్డ్ ఎ లాట్ యాజ్ ఎ బాయ్. సో ఇంకొక పర్సన్ గురించి చెప్తున్నాను, ఇంకొక ఛాంపియన్ గురించి చెప్తున్నాడు ఇక్కడ. సఫర్డ్ ఎ లాట్, చాలా సఫర్ అయిపోయినాడంట. ఏ బాయ్ వాజ్ ఏ రాఫర్ జాన్సన్. రాఫర్ జాన్సన్, మరి ఆ వ్యక్తి పేరేమి లేకుంటే ఆ బాయ్ పేరేమంటే రాఫర్ జాన్సన్. హీ వాజ్ ఓన్లీ 12. హీ వాజ్ ఓన్లీ 12 ఇయర్స్, అంటే 12 సంవత్సరాల వయసు ఉంటాం. వెన్ హిస్ లెఫ్ట్ లెగ్ వాజ్ బ్యాడ్లీ క్రష్డ్ ఇన్ ద మిషన్. ఈ 12 సంవత్సరాల రఫర్ జాన్సన్కి ఏమైందంట? వెన్ హిస్ లెఫ్ట్ లెగ్ వాజ్ బ్యాడ్లీ క్రష్డ్ ఇన్ మిషన్. పాపము ఈయన కూడా అంతే, ఆమెకి రుడాల్ఫ్ కూడా లెఫ్ట్ లెగ్గే, ఈయన కూడా లెఫ్ట్ లెగ్గే కదా. సో ఏమైందంట, మిషన్లో ఇరుక్కుపోయిందంట. మిషన్లో ఇరుక్కుపోయి చాలా వరకు క్రాష్ అయిపోయిందంట. అంటే మిషన్ అంతా ఒత్తి పడేసిందంట, ఇట్లా క్రష్ అయిపోయిందంట బాగా. సో పని చేయకుండా అయిపోయిందంట ఆ లెఫ్ట్ లెగ్. ద ఫ్రంట్ ఆఫ్ వన్ ఆఫ్ టూస్ వాజ్ హ్యాపెనింగ్ అవుట్ దో ఇట్ వుడ్ బి ఫాలా. అంటే ఎలాడ పడిపోయిందంట, ఇట్లా ఎలాడపడిందంట ఇట్లా. అంటే ఎప్పుడు పడిపోతుందో తెలియదు, లెగ్ అంత క్రష్ అయిపోయింది. సో ఎప్పుడో కింద పడిపోతూ ఉంటుంది, అంత స్ట్రాంగ్గా దెబ్బ తగిలిందంట. ఎవరికి? ఈ యొక్క జాన్సన్కి కదా. మరి ద సర్జన్ హూ ట్రీటెడ్ హిమ్ ఫియర్డ్ దట్ ద ఎంటైర్ లెగ్ మైట్ హ్యావ్ టు బి కట్ ఆఫ్. ద సర్జన్, సర్జన్ అంటే సర్జన్ చేసి, అంటే డాక్టర్ ఏం చెప్పినంట, హూ ట్రీటెడ్ హిమ్, ఇతన్ని చూసేటువంటి డాక్టర్, అంటే ఇతన్ని చూసినటువంటి డాక్టర్ ఫియర్డ్, చాలా భయపడిపోయినంట, దట్ ద ఎంటైర్ లెగ్ మైట్ హ్యావ్ బీ కట్ ఆఫ్. డాక్టర్ చెప్పినంట మొత్తం ఎంటైర్ లెగ్, మొత్తం కాల్ని అంతా కూడా తీసి పడేయాల్సిందే, తప్పదు అని చెప్పినాడంట. రెఫర్ వాజ్ అప్సెట్. మన జాన్సన్ ఉన్నాడు కదా, ఆయన పాపం చాలా అప్సెట్ అయిపోయానంట. అరే నా కాలిపోతే ఎట్లా, నేను ఎలా జీవించాలి అని చెప్పేసి చాలా అప్సెట్ అయిపోయానంట, చాలా బాధపడినాడంట జీవితంలో. ఆల్ ది టైమ్ హీ వాజ్ ఏ బెడ్ అండ్ ప్రే టు గాడ్ హిస్ మెర్సీ. ఎప్పుడు కూడా బెడ్ మీద పడుకునే ఉండేవాడంట. ఎప్పుడు పడుకొని ఎప్పుడు దేవుని ప్రార్థించేవాడంట. స్వామి నన్ను కరుణించు, నన్ను కరుణించు, నా యొక్క కాల్ను తొందరగా బాగు చెయ్యి అని చెప్పేసి. సో హీ వాజ్ ఎ బెడ్ అండ్ ప్రేడ్ గాడ్, అంటే ఎప్పుడు దేవుణ్ణి ప్రేర్ చేసేవాడంట. ఫర్ హిస్ మెర్సీ. మెర్సీ అంటే ఏమి? నీ యొక్క దయ నా మీద ఉండాలి, నీ యొక్క కరుణ నా మీద ఉండాలని ఎప్పుడు పాపం దేవుణ్ణి ప్రార్థించేవాడంట. ఎవరు? ఈ యొక్క రాఫెల్ జాన్సన్ కదా. హీ గ్రూ బెటర్ డే బై డే అండ్ సర్జన్. సో ఈయన ఉన్నట్టుండి మెల్లమెల్లగా ఏమవుతుందంట, బాగైపోతున్నాడంట. కొద్ది రోజుల తర్వాత మెల్లమెల్లగా కోలుకుంటాడు. కుడ్ ఫైనల్లీ సేవ్ హిస్ లెగ్. చాలా రోజుల తర్వాత తన లెగ్ బాగా అయిందంట. బట్ డిడ్ నాట్ హీల్ కంప్లీట్లీ. కానీ ఇంకా ఆ యొక్క నొప్పి ఉంది, ఇంకా బాధ ఉంది, అయినా కూడా మొదటి కంటే ఇప్పుడు చాలా బాగైందంట. మళ్ళీ ఇక్కడ జాన్సన్ రెఫర్స్ ఇంట్రెస్ట్ ఇన్ స్పోర్ట్స్ వాజ్ సో స్ట్రాంగ్. ఆయనకి చాలా స్పోర్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఎవరికి? ఈ రెఫర్ జాన్సన్ కదా. సో ఇంట్రెస్ట్ టు స్పోర్ట్స్ వాజ్ సో స్ట్రాంగ్, చాలా ఇంట్రెస్ట్, స్ట్రాంగ్ బిలీవ్ ఉందంట ఆయనకి, నేను స్పోర్ట్స్ ఖచ్చితంగా ఆడాలని చెప్పేసి. దట్ హీ డిడ్ నాట్ వర్రీ అబౌట్ హిస్ వీక్ లెగ్. కానీ ఎప్పుడు తనకు ఒక వీక్ లెగ్ ఉంది, లెఫ్ట్ లెగ్ చాలా వీక్ ఉంది, క్రష్ అయిపోయింది మిషన్లో అనే విషయాన్ని మర్చిపోయి ఖచ్చితంగా నేను స్పోర్ట్స్ ఆడాలా, గేమ్స్ ఆడాలని చెప్పేసి అనుకుంటున్నానంట. హీ ఆఫన్ హ్యాడ్ డిఫికల్టీ టు వేరింగ్ స్కిప్డ్ షూ. కానీ పాపం హీ ఆఫన్ హ్యాడ్ డిఫికల్ట్. సో వేరింగ్ షూ అంటే ఇదెంత అయిపోయింది, క్రష్ అయిపోయింది కదా లెగ్, దానికి ఒక షూ తయారు చేసినాడంట. షూ తయారు చేసుకొని ప్రాక్టీస్ చేస్తుంటే చాలా పెయిన్ అనిపించేదంట. ఎంత పెయిన్ అనిపించేదంటే అంత పెయిన్ అనిపించేదంట ఈ రెఫర్ జాన్సన్కి. బట్ దిస్ డిడ్ నాట్ స్టాప్ హిమ్ ఫ్రమ్ హ్యావింగ్ ఏ రెగ్యులర్ ప్రాక్టీస్. అయినప్పటికీ కూడా, ఎంతో నొప్పి అయినప్పటికీ కూడా అట్లే షూ వేసుకొని అట్లే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడంట ఈయన. ఎవరు? జాన్సన్ కదా. హీ వర్క్డ్ హార్డ్, చాలా హార్డ్ వర్క్ చేసేవాడంట. ఎంత హార్డ్ వర్క్ అంటే అంత హార్డ్ వర్క్ చేసేవాడంట. ఆ డే అండ్ నైట్, ఎట్లా రోజు పగలు రాత్రి సమయం తెలియకుండా అంత ప్రాక్టీస్ చేసేవాడంట ఈ జాన్సన్. అండ్ వాజ్ ఫైనలీ సెలెక్టెడ్ ఫర్ ది ఒలింపిక్స్. అలా ప్రాక్టీస్ చేస్తూ ఒలింపిక్స్కి ఏమైనా సెలెక్ట్ కావడం జరిగిందంట ఈ రెఫర్ జాన్సన్. హీ టుక్ పార్ట్ ఇన్ ద డెథాన్ అండ్ వాన్ ద ఫస్ట్ ప్లేస్.
సో డెత్ లా అని అంటారు. డెత్ లా అంటే డిఫరెంట్ స్పోర్ట్స్ అని అర్థం, రకరకాల ఆటలు. సో కాబట్టి 100 మీటర్స్ కావచ్చు, 200 మీటర్స్ కావచ్చు, 100 మీటర్స్ లాంగ్ జంపు, హై జంపు, పోల్ జంపు, ఇవన్నిటిని కలిపి ఏమంటారు? సో డెత్ లా అని అంటారు. అంటే అనేక రకాల స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కలిపి దాన్ని అంటారు. హీ వాన్ ద ఫస్ట్ ప్లేస్. మళ్ళీ ఈ అన్ని గేమ్స్లోన 100 మీటర్స్లో, 200 మీటర్స్లో, లాంగ్ జంప్లో, హై జంప్లో అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తే ఆయన అన్నిట్లో కూడా ఫస్ట్ ప్లేస్ రావడం జరిగిందంట. మళ్ళీ చూడండి, హీ వాజ్ కాల్డ్ ద గ్రేటెస్ట్ ఆల్ రౌండ్ అథ్లెటీ ఇన్ ద వరల్డ్. మళ్ళీ ఈయన ప్రపంచంలోనే గొప్ప అథ్లెటిక్, అంటే గొప్ప అథ్లెట్ అయినాడంట ఆయన. సో ఎందుకు అంటే అన్ని దాంట్లో కూడా ఆడిన ప్రతి గేమ్లో కూడా, ఆడిన ప్రతి స్పోర్ట్స్లో కూడా ఫస్ట్ ప్రైజ్ కొట్టాడు. 100 మీటర్స్ కావచ్చు, 200 మీటర్స్ కావచ్చు, లాంగ్ జంప్ కావచ్చు, హై జంప్, అన్ని దాంట్లో కూడా ఏం చేశాడంట? ఫస్ట్ ప్లేస్ కొట్టినాడు. కాబట్టి ఈయన హీ వాజ్ కాల్డ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ రౌండ్ అథ్లెట్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే బెస్ట్ అథ్లెటిక్ అంటే బెస్ట్ స్పోర్ట్స్ పర్సన్గా ఈయన ఎన్నిక కావడం జరిగిందంట. ఎవరు? రాఫెల్ జాన్సన్ కదా. నెక్స్ట్ చూడండి, బోత్ దీస్ ఛాంపియన్స్ అంటే ఇద్దరు కూడా ఎవరెవరు మనకి ఇక్కడ బోత్ ఛాంపియన్స్ అంటే, ఒకరు వచ్చేసి విల్మా రుడాల్ఫ్, సెకండ్ వచ్చేసి రాఫెల్ జాన్సన్. హ్యాడ్ ద డ్రీమ్స్, వాళ్ళ యొక్క కళవి చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఎప్పుడు కళలు కంటున్నారు, కళలను నిజం చేస్తున్నారు అన్నమాట కదా. దే సెట్ దెమ్సెల్ఫ్ దేర్ గోల్స్ టు అచీవ్ దేర్ డ్రీమ్స్. వాళ్ళు సెట్ చేసుకున్నారు జీవితంలో గోల్స్ని. ఆ గోల్స్ని దాంట్లో ఏం చేయంట విజయం సాధించారు. అండ్ దే వర్క్ విత్ విల్ యాజ్ రీచ్ దేర్ గోల్స్. వాళ్ళ యొక్క విల్ పవర్తో, వాళ్ళ మనసుతో కష్టపడి బాగా హార్డ్ వర్క్ చేసి ఆ పనిలో విజయము సాధించారు. అట్ లాస్ట్ దేర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. చివరికి వాళ్ళు అనుకున్నటువంటి అనేక రకాల కోరికలను వాళ్ళు నిజము చేసుకున్నారు జీవితంలో. అండ్ దే బికేమ్ వరల్డ్ ఫేమస్ అథ్లెటిక్స్. సో వాళ్ళు ఈరోజు మనం ప్రపంచమంతా కూడా గొప్పగా చెప్పుకునేటువంటి స్పోర్ట్స్ పర్సన్లో వీళ్ళిద్దరు కూడా ఉన్నారు. అది మా లెసన్. ఇది లెసన్ 1. ఏ లెసన్ ఇది? సో వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. అర్థమైంది కదా. సో ఈ లెసన్ ముఖ్య ఉద్దేశం ఏమంటే, మనం ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ అయినప్పటికీ కూడా, అంటే మన శరీరంలో కొన్ని అవయవాలు లేనప్పటికీ కూడా మనము ఏదైనా సాధించవచ్చు అని చెప్పేసి మనకి ఇద్దరు పర్సన్స్ ఈ లెసన్లో రుజువు చేయడం జరిగింది. ఒకరు వచ్చేసి విల్మా రుడాల్ఫ్ అండ్ సెకండ్ పర్సన్ వచ్చేసి రాఫెల్ జాన్సన్. కాబట్టి మనకి అన్ని అవయవాలు కరెక్ట్గా ఉన్నాయి. సో ఒకటి మనం అనుకుంటే జీవితంలో దేనైనా సాధించవచ్చు. అంతేగాని మనకు ఒక విల్ పవర్ ఉండాలి. సో విల్ పవర్ ఉంటే అంటే మనం అనుకోవాలి, ఖచ్చితంగా స్ట్రాంగ్గా బిలీవ్ చేయాలి. అప్పుడు మనం ఏదైనా జీవితంలో సాధించవచ్చు అని చెప్పేసి మనకి లెసన్ చెప్పడము జరుగుతుంది. కాబట్టి బాగా వినండి లెసన్. ఇంకోసారి అర్థం కాలేదనుకోండి ఈ లెసన్, ఇంకోసారి ఫస్ట్ నుంచి మళ్ళీ చూడండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకేనా? సో మరో టాపిక్తో, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.